రామాయణంలోని రెండు పెద్ద మలుపులు, ఒకటి రాముని వనవాసం, ఇంకొకటి సీతాపహరణం. ప్రశాంతంగా ఉన్న అయోధ్య రేపు రాముడి పట్టాభిషేకం అనగా ఒక చిచ్చు రగిలిస్తుంది మంధర అనే కైకేయి యొక్క దాసి. తాను అప్పటి వరకు కైకేయిలో లేనటువంటి ఈర్ష్య, ద్వేషాలు, ఒక అభద్రతా భావం అవన్నిటినీ కలుగజేస్తుంది. ఎలా? మంధర కైకేయి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి కైకేయి? రేపు రాముడి పట్టాభిషేకం, ఇది సంతోషించాల్సిన విషయం కాదు. రాముడు రాజు అయిపోతే కౌసల్య రాజమాత అయిపోతుంది. అప్పుడు నీవు కృతాంజలి అంటే అంజలి ఘటిస్తూ దాస్యం చేయవలసి వస్తుంది కౌసల్యకి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు కౌసల్యకి దాస్యం చేయడం చూసి భరతుడు కూడా రాముడికి దాస్యం చేస్తాడు. అలా రాముడు వంశమంతా రాజులైపోతారు, నీ కొడుకు భరతుడి వంశమంతా ఇలా దాసుల్లాగే మిగిలిపోతారని ఒక కట్టు కథ, కల్పిత కథ. అసలు అలా జరుగుతుందా? రాముడు అలాంటివాడా? కౌసల్య అలాంటిదా? కాదు కదా. కానీ మంథర ఏదో ఊహించుకొని కైకేయి మనస్సులో జొప్పిస్తుంది. ఇలా కైకేయిలో లేనటువంటి ఈర్ష్య, ద్వేషాలు. అప్పటి వరకు నా రాముడు అలాంటి వాడు కాదు, రాముడు అన్ని విధాల రాజవడానికి అర్హుడని చెబుతూనే ఉంటుంది. కానీ మనం గమనిస్తే రామాయణంలో 2 సర్గలు మంథర చెబుతూనే ఉంటుంది. ఈ మంథరాన్ని వాల్మీకి మహర్షి పాపదర్శిని అని వర్ణిస్తారు. కొంతమంది మనం ఇప్పుడు చూస్తున్న సమాజంలో పాపం 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 అంటూ పదే పదే పాపాన్ని గురించి చెబుతూ మారు మనసు పొందమని స్త్రీలని సాఫ్ట్ టార్గెట్స్ గా చేసుకుని మారుస్తూ ఉన్న వాళ్ళు, మనసు మార్పిడి చేస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కైకేయి తనకి మంథర చెప్పిన మాటలకి మోసపోయి తాను కూడా అలానే ఊహించుకొని తన మనసు మార్చుకుంది. అప్పుడు ఏమైంది? మొండి పట్టి మరీ దశరథుణ్ణి కన్విన్స్ చేసేసింది. ఇది ఒక చిన్న వ్యక్తిగత విషయంగా మొదలయ్యి ఒక కుటుంబ సమస్యగా మారింది. ఒకవేళ మంథర అనే వ్యక్తే ఇక్కడ లేకపోతే గనక కైకేయికి ఆ 2 వరాలు ఉన్నాయి కదా దశరథుడు ఇచ్చినవి, అవి తన కుటుంబ శ్రేయస్సు కోసమో, సమాజ హితం కోసమో, లోక కళ్యాణం కోసమో వాడేదేమో. కానీ పదే 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 ఒక అబద్ధాన్ని చెప్పి మనసులో జొప్పించినప్పుడు అదే నిజమని, వోకిజం అని మనం ఇప్పుడు విన్నాం కదా జాహ్నవి రెడ్డి గారు చెప్పిన విషయము. ఆ వోకిజం కి విక్టిమ్ లాగా అయిపోయింది కైకేయి. దానివల్ల ఒక సమాజంలో ఒక అలజడి చెలరేగింది. అయోధ్య అంతా కూడా బాధతో మిగిలిపోయింది.